బరువుల మోసే గాడిద ఎందుకో నరుని కంటికి చులకన ఉన్నది. జీవుల మింగిన క్రూర జంతువులు దేవుని పక్కన వాహనం వంటివి. ఇక్కడ తలకిందుల ఈ తత్వమునంతా మార్చమన్నది గద్దరు. మల్లెవోలే తెలుపున్న నాగులో మల్లెవోలే తెలుపున్న నాగులో అబ్బా ప్లీజ్ డిస్టర్బ్ ప్లీజ్. ఆయన్ని దండం పెడతారా రే, వీడు ఎప్పుడు మీటింగ్ నీది ఏడ చూసినదే కథ. నేను రా కూర్చోరా, వాడు మా ఊరోడేవాడు. మల్లెవోలే తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది. మల్లెవోల తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది. మబ్బు ఓలె నలుపున్న బర్రెలో తెల్లని పాల దారలున్నవి. మరి గుణం బంధమా కనుక మనిషిలోని మనిషిని అంబేద్కరు, బుద్ధుడు, కబీరు, నామదేవు, తుకారాం, అల్లమాపబు, అక్కమాదేవి, వీరబ్రహ్మం, గద్దరంటే ఒక రవిదాస్, గద్దరంటే ఒక అక్కమాదేవి వారసత్వం, గద్దరంటే ఒక కబీరు వారసత్వం, గద్దరంటే నమ్మినా నమ్మకపోయినా త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం. త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం, భోగాల నిరసించే విలువ కమ్యూనిజం, ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం, ప్రాణాల కెరువని తెగువ కమ్యూనిజం. ఆ నిజం కోసం తూటాలు తిన్న గద్దర్ జేబీరాజు గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉండి దగ్గర తీసుకున్నాడు గద్దర్ను. ఆ పాటల నుంచి, ఆ వారసత్వం నుంచి విశాఖ విరసన సభలో అన్న పాడుతుంటే నేను అందుకో రగుతు పందుకో తెల్లారుతుంది మా గద్దె అన్నది నాది.